ఓ బిడ్డ జరిగిది లేపు. 10,000 ఇస్తే మేము లేపుతాం. హట్ వాడికి ఒక గీదానికి 10,000. అరే మనకు ఒకసారి 10,000 ఎవరు ఇయ్యర్రా? ఏ పని దొరికితే అది చేద్దాం రా. ఆ ఇటుకల బట్ట దగ్గర కొద్దురా. ఆకాశాన్ని తాకి ఆశ దారి తెలుసా వయసా వయసా సాగరమంతా ఇది వరస ఇది తెలుసా వయసా పసి మనసే కని కనని పసి మనసే పరువైన వనని పసి మనసే ఇలా కదిలి కల్లా కపటం లేని బాల్యం నిండా లేని ఆకాశాన్ని తాకి ఆశ దారి తెలుసా వయసు ఏం కాదురా, విమానంలో పోదాం. అరే ఏం కాదురా, తగ్గిపోతుంది. అరే ఏం చేద్దాం రా, ఇంత కష్టపడి 10,000 అయితే లేదు. ఏమోరా, ఏం అర్థమైతలేదు. అరే మీకోసం చెప్తున్నారా? పని కావాలంటారుగా. ఇద్దరికి సెరొక్క 500, నెలకు 1000 రూపాయలు. పని చేస్తారా? ఏం పని అన్నా? పక్కూర్లా మా దోసుగాడు దాబెట్టిండు. 10,000 అన్నారు గారా. అనియాన పైసలు ఓడియర్రా. 10 నెలలు కష్టపడితే 10,000 అవుతాయి. మళ్ళా ఖర్చులకు రోజుకు 2 రూపాయలు ఇస్తాడు. ఏమంటారా? పని చేస్తారా? అరే చేద్దాం రా, మంచిగా మనం విమానంలో పోవచ్చు. సరే చేస్తామన్నా. సరే మళ్ళా మీ అమ్మకి చెప్పన్నారా? వద్దన్నా, మేమే చెప్తాం. రేపు పొద్దుగాల 10కి రెడీ ఉండుర్రి. ఇడికెలా తీసుకుపోతా. రే ఇప్పుడు ఆపకుండా అయిపోరా. అసలు పిలిచినవారా మామ అని? ఏమరా మని ఇట్లొచ్చినావు? అంటే మాట్లాడవేంద్రా? ఏంలే మామా. ఏమన్నావురా? నన్ను మామాని పిలుస్తావరా? ఏమైందిరా? సప్పుడు చేయమైంది. పెద్ద పిట్ట. ఇగో అభిత, మీ అయ్యని చూస్తేనే నాకు పచ్చిగా అవుతుంది. నేను పిలువా మామ అని. ఆహా, మొన్నేమో అన్నావు భయపడ్డావా అంటే భయం నుంచి బయటపడ్డా అని. అది వేరు ఇది వేరు. అన్నొకటే. ఇగో మా నాన్న ఇంటికాడనే ఉన్నాడు, నువ్వు వస్తున్నావు మామ అని పిలుస్తున్నావు అంతే. మామానా? ఇప్పుడు మీ ఇంటికి నేనెందుకు వస్తా? ఎందుకంటే మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది, మా అమ్మని చెప్పమన్నది. నన్ను సంపించేద్దామని ఫిక్స్ అయినావా? హలో హలో, వచ్చిన వారమని చూడు కాదు సచ్చుడు. నీకో పని అయిపోయా. ఓ లక్ష్మి, ఆ పిండి తీసుకో. ఏమరా మని, ఏదైనా పిల్లని ఓకే చేసినావా లేదా? ఇందాకే పంతులు చెప్పిండు, ఈయనకి పిల్లని చూస్తుర్రంట.
ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలరా మని. ఆ, మా లగ్గం అయితే 15 ఏళ్ళకే అయిపోయింది. ఇప్పుడు అదంతా ఎందుకు గాని మీ నాయన నువ్వుకే సతాయించకు. నా మాటేని చేసుకోపో. చేసుకుంటాడు నీ బిడ్డని. ఆ, మా మంచిగా ఉంటా. జర చాయ్ ఇస్తావా? ఇస్తా. సంబంధాలు చూస్తున్నారా నీకు? అబ్బో ఏం అయ్యేది ఫోటోలు పట్టుకుని తమాషా చేస్తుండు. ఇప్పుడు ఆ ముచ్చట దియకు నువ్వు. మంచి ఛాన్స్ మిస్ చేసి ఉండన్నా. అరే మామ పిలుస్తే నీ ముళ్ళేం పోతుండే? ముల్లే కాదు నేను పోతా. ఆయన అట్లా పిలుచు నా వల్ల కాదు. అయితే కలుసుడు నా వల్ల కాదు. అరే మళ్ళా దానికి దీనికి లింకేంది? ఆయన నేను అట్లా పిలిస్తే నీకేమొస్తుంది? ఆనందం. నువ్వు మా నాయనని మామ అని పిలిస్తే నాకు ఇన్నాళ్ళనుంది. అది వినాలనుకుండు కాదు, నేను చావాలనుకుండు. ఇగో ఇవన్నీ చెప్పకు. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. నువ్వు ఇప్పుడు వస్తున్నావు మామ అని అంటున్నావు. ఇప్పుడు మళ్ళా నేనెందుకు వస్తా? ఎందుకన్నరా? అరే మామ అంటే అను, లేకపోతే కలుసుడు మర్చిపోయిగా. హలో అబిత, ఏంద్రామని? నాయనా నేనే బిస్కెట్లు తెమ్మన్నా. ఏమైతుందో ఏమో. బిస్కెట్లకు ఒకసారి, చాక్లెట్లకు ఒకసారి, కందిపప్పు, మినప్పప్పు. ఆ? దుకాణంలో ఫోన్ పెట్టినప్పటి నుంచి పూటకు ఒకటి అడుగుతున్నారు కదరా నిన్ను. ఈ ఆడోళ్ళతో ఇదే లొల్లి. దీనికి బిస్కెట్ల పిచ్చేందో. ఏయ్, మెల్లగా నొక్కరా. సరే గాని పోయిన నెల లెక్కెంతైందో చెప్పు, పైసలు ఇస్తా. ఇక ఓ ఏమైందిరా? ఏంలే. ఏమన్నాడు వాడు? ఇదెందుకు కొరుతుందిరా? మా అమ్మ మీ ఇంట్లో మంచిగా నన్ను ఎరకబెట్టి ఇటుకు వచ్చి నవ్వుతున్నావులే. ఏమో నాకైతే దిల్ ఖుష్ అయింది. మా అమ్మ మీ అయ్య ఏమనుకుందో ఏమైతుందో. ఏం కాలే, మెడలు ఎరిగినాయి పుట్టుకున గంతే. ఆ, ఇంకా జారంతసేపు ఉండుంటే నా మెడలు ఎరుగుతుండే పుట్టుకున్నా. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు అబిత. ఏహే జల్దీ చెప్పు. కలుస్తా అని మాట్లాడవు. అవతల మా అమ్మ కూడా వచ్చింది గుడికి. గది నీకు గీ పార్లేజీ అంటే ఎందుకంత ఇష్టం? ఇష్టం అంటే ఇష్టం అంతే. అది సరే గాని నాలో నీకేమిష్టం? నాకు నువ్వు మొత్తం ఇష్టం. కథలు పడకు, ఒక్కటి చెప్పు. అట్లా అంటే నాకు నీ చెవులంటే మస్తు ఇష్టం. చెవులా? నువ్వు వాటికి జుంకాలు వేసుకుని టక్కుని టుక్కు అని నడుస్తుంటే అవి ముందుకి వెనక్కి ఊగుతా ఉంటాయి. మస్తు అనిపిస్తుంది. అచ్చం హీరోయిన్ లెక్కుంటావు. పేకినవుతి. అరే నిజం అమ్మొట్టు. అమ్మో మా అమ్మ. అబిత నీకోటి చెప్పాలే. ఒకటేంది, రెండు చెప్పు, కానీ జల్దీ చెప్పు.
ఆగో నా బిస్కెట్ పట్టుకోబోతు నాకు చెప్పవా నువ్వు ఐ లవ్ యూ రేపు ఇదే టైంకి ఇడికేరా చెప్తా. అదేంది అవిత